అసెంబ్లీలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంలో ప్రభుత్వ నియమావళి తొంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నినదించారు. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ వెనుపోటుదారుడని, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరితే ఆ పదవి ఇవ్వడం సముచితం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూడో సమావేశమైనప్పటికీ ఇక నుంచి ప్రతి సమావేశాన్ని బహిష్కరిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మూడో పీఎస్సీ మీటింగ్ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మెంబర్ల అందరం కూడా బైకాట్ చేయడం జరిగింది. మాకు బైకాట్ చేయాలన్న ఆలోచన లేదు, కానీ మా పార్టీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈరోజు సాంప్రదాయాలకు విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్గా మేము ఊహించుకోలేము. ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకాట్ చేయడం జరిగింది. ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బయట చేసినాం. ఇంకా 30 మీటింగ్లు పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసి మేము బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమైతాన్ని గత అనాదిగా వస్తున్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ సాంప్రదాయాలు కానీ అన్నిటి తుంగలో దొక్కి ఇష్టానుసారంగా చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు మాకు మైక్ కట్ అనేది ఎక్కడ అసెంబ్లీలో కనబడుతుంది, కానీ ఫస్ట్ టైం ఈరోజు మైకే ఇవ్వాలి. నేను కూడా గతంలో ఎస్టిమేట్ కమిటీలో పనిచేశాను. ప్రతి మెంబర్కు మాట్లాడేందుకు మైక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మా మైక్ లైన్ కట్ అయి ఉన్నది. అంటే ఫస్ట్ వాళ్ళకి తెలిసిపోయింది గొడవ అవుతారు కావచ్చు అని చెప్పి మైకులో కట్ చేసిపోయారు. ఇంత భయంగా ఈరోజు సమావేశం నడపడం అవసరం.